అలేకే చిట్టి పికెల్స్ కాంట్రవర్సీ ఏంటంటే వాళ్ళు 1.5 ఇయర్ నుంచి పచ్చళ్ళు అమ్ముకుంటున్నారు. వాళ్ళొక ముగ్గురు అక్క చెల్లెళ్ళు. ఇన్‌స్టాగ్రామ్‌లో వాళ్ళ స్టైల్‌లో వీడియోస్ చేస్తూ ఫ్యాన్స్‌ని సంపాదించుకొని ఒక 1.5 ఇయర్ బ్యాక్ పచ్చళ్ళ బిజినెస్ అయితే పెట్టారు. అప్పటి నుంచి వాళ్ళు పచ్చళ్ళు అమ్ముకుంటూనే ఉన్నారు. అయితే వీళ్ళకి సంబంధించిన ఒక ఫ్యాన్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి వీళ్ళకి మెసేజ్ పెట్టి ఐ వాంట్ అలేకే చిట్టి పికెల్స్ అని పెట్టాడంట. వాళ్ళేమో రేట్స్ అన్ని పెట్టారు. అది చూసి చాలా ఎక్స్పెన్సివ్ రేట్స్ ఉన్నాయి అని మనోడు పెడితే వాళ్ళేమో ఒక వాయిస్ మెసేజ్ పెట్టారు. ఏమని పెట్టారంటే, నువ్వు లైఫ్‌లో చాలా సక్సెస్ అవ్వాలి బ్రో. ఎందుకంటే ఈ ముష్టి పచ్చళ్ళే కొనలేకపోతే రేపొద్దున్న నీ భార్య గాని, నీ లవర్ గాని నిన్ను వదిలేసి వెళ్ళిపోద్ది. వాళ్ళకి బంగారం ఎలా కొంటావు? లా కొడకా అది ఇది అని పచ్చి బూతులు తిడుతూ ఒక వాయిస్ మెసేజ్ అయితే మనందరం విన్నాం. మీరు ఆల్రెడీ వినే ఉంటారు ఇన్‌స్టాగ్రామ్‌లో. అయితే ఆ మొక్కను పట్టుకొని మన ట్రోలర్స్ అందరూ ఒక రేంజ్‌లో అలేకే చిట్టి పికిల్స్‌ని ఏకి పారేస్తున్నారు. రీసెంట్‌గా నేను అలేకే చిట్టి పికిల్స్ వాళ్ళ ఇన్‌స్టాగ్రామ్ పేజ్ చూస్తే అందులో వాళ్ళొక స్టోరీ పెట్టారు. అందులో ఏముందంటే, ఒక సైడ్ వాళ్ళు చెప్పింది విని అదే నిజం అనుకుంటే చాలా రాంగ్. రెండో సైడ్ కూడా వినిన తర్వాత అప్పుడు జడ్జ్ చేయండి అని వాళ్ళొక స్టోరీ పెట్టడం అయితే జరిగింది. అది చూసిన తర్వాత వాళ్ళ సైడ్ కూడా వినిన తర్వాత అప్పుడు మనకి ఎవరిది తప్పు అనేది ఒక క్లారిటీ వస్తది. సో అప్పుడు ట్రోల్ చేసినా పర్లేదు. అంతవరకు వాళ్ళని టార్గెట్ చేయడం కరెక్ట్ కాదని నాకు అనిపించింది. ఈ మెసేజ్ పెట్టిన కస్టమర్ ఎవరు అనేది ఇప్పటివరకు ఎవరికీ తెలియలేదు. ఇంకొంతమంది ఏమంటున్నారంటే వాళ్ళని తొక్కడానికి కావాలని కొంతమంది ఇలా ఫేక్ మెసేజ్‌లో ఇలా ఫేక్ వాయిస్‌లు పెట్టి వాళ్ళని తొక్కాలని చూస్తున్నారని కొంతమంది అంటున్నారు. ఏది నిజం ఏది అబద్ధం అనేది తెలియాలంటే అలేకే చిట్టి పికిల్స్ వాళ్ళు నిజం చెప్పాలి. సో అంతవరకు మనకి ఏది క్లారిటీగా తెలీదు. అది నిజం ఇది నిజం అనుకోవడం తప్ప. సో ఇది అసలు విషయం. మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.